నమస్తే అండి. మాకు మొన్న వర్షం పడిందండి. వర్షం పడగానే ఈ విధంగా మనకి పశువుల ఎరువులో పురుగు పుట్టేస్తూ ఉంటుందండి. అంతకుముందు ఎండల్లో మనకి పశువుల ఎరువు లాట్ల కింద పెట్టుకున్నట్లయితే కనుక చెమ్మ లేకపోవడం వల్ల పురుగు అనేది తయారవదు. మనకి ఎప్పుడైతే చెమ్మ పుట్టిందో మనకి పురుగు తయారవుతుంది పశువుల ఎరువులో. మీరు పశువుల ఎరువుని కనుక వేసవకాలమైనా సరే మనం లాట్ల కింద పెట్టుకున్నట్లయితే వర్షాలు పడిన తర్వాత దాంట్లో పురుగు పుట్టేస్తూ ఉంటుందండి. పురుగుని మన కోళ్ళు ఈ విధంగా దూసి తింటూ ఉంటాయి. చిన్న పిల్లల కోళ్ళు అయితే ఎక్కువ ఈ పశువుల ఎరువు దగ్గరే దూసి పెడతా ఉంటాయండి పిల్లలకి. ఈ పుంజులు పెట్టలైతే కొద్దిసేపు దూసేస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే పిల్లల కోళ్ళు అయితే ఎక్కువ మనకి ఈ ఎరువు దగ్గరే దూసి పిల్లలకి మేపుతూ ఉంటాయి. ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు మనం నీళ్ళు ఈ విధంగా సిమెంట్ దాని ద్వారా చేసుకోవడం వల్ల నీరు అనేది చల్లగా ఉంటుంది. తొట్టులాగా తయారు చేయించుకున్నట్లయితే కనుక మనకి దీంట్లో నీరు చల్లగానే ఉంటుంది. లేకపోతే కుండలు ఉంటాయి కదా, చిన్న చిన్న కుండలు లాంటివి కొనుక్కుని నీళ్లు పెట్టుకోవచ్చు. మనం వేరే పాత్రలో పెట్టుకున్నట్లయితే కనుక నీళ్లు కాగిపోతూ ఉంటాయండి ఈ టైంలో వేసవకాలం. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి, అలాగే చిరగాలుపులు ఎక్కువ వేసేస్తూ ఉంటాయి. అందువల్ల సిమెంట్ తొట్టులాగా ఉంటాయండి ఇవి. మన దగ్గర అడితి లాంటివి ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళకి చెప్పినట్లయితే కనుక చేస్తారు. ఇలాంటివి సిమెంటు కుండీలు లాంటివి మనం కోళ్ళకి నీరు పోసుకోవడానికి. ఇవి బరువుగా ఉండడం వల్ల కోళ్ళు తొక్కినా కానీ పడిపోకుండా ఉంటాయండి. మన తేలికపాటి పాత్రలు అయితే నీళ్ళు ఏదన్నా కాలేయంగానే బోర్లా పడిపోతూ ఉంటాయి. సిమెంట్తో మనం ఇలా చేయించుకోవడం వల్ల మనకి నీరు ఎక్కువ చల్లగా ఉంటుంది ఎండ వేసినా కానీ. లేకపోతే కుండలు లాంటివి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల నీరు చల్లగా ఉంటుంది. ఇలా పగిలిన ఇరిగిపోయిన పాత్రలు ఇలాంటి వస్తువులను ఏం చేయాలంటే మనం ఇలా ఉంచుకోకూడదు. వీటిలో నిల్వ ఉన్నాయి కదా నీరు. ఈ నీరుని ఎండ పెరిగిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఈ నీళ్ళు కొన్ని రోజులు కలుషితం అవుతాయి, ఈ నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం బోర్లింగ్ చేసుకో. ఇలా ఇరిగిపోయిన పాత్రలో ఇలాంటి పాడైపోయిన పాత్రలో నీరు నిల్వ లేకుండా చూసుకుంటూ ఉండాలి. దాంట్లో ఏమవుతుందంటే నీరు నిల్వ ఉండే కొద్దీ పాకుడు పట్టేస్తూ ఉంటుంది. ఆ నీళ్ళు తాగేటప్పుడు మన కోళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందువల్ల మన కోళ్ళు తిరిగే ఏరియాలో ఇలాంటి ఇరిగిపోయిన వస్తువులు కానీ నీళ్ళు నిలవడానికి అవకాశం ఉన్న పాత్రలన్నింటినీ ఈ విధంగా బోర్లింగ్ చేసుకోవాలి. ఎంట్రక ఒకటి తిరుగుతుందండి ఈ ఏరియాలో. మన గిన్నె కోళ్ళు అటు వెళ్ళవో ఆ ఏరియాలోకి ఈ కోడి పిల్లలు వెళ్ళిపోతుంది. ఎంట్రక బెదరేస్తుంది. వీటిని గాబులు వేస్తాను. గిన్నె కోళ్ళు తిరిగే ఏరియాలో అయితే ఎంట్రకలు రావట్లేదండి. ఈ కోడి పిల్లలు ఏం చేస్తున్నాయి, చాలా దూరం వెళ్ళిపోతున్నాయి. అక్కడ గిన్నె కోళ్ళు అంత దూరం వెళ్ళవు, అక్కడికి ఎంట్రక వచ్చేస్తుంది. ఉదయం పూట ఎంట్రక 8-9 వరకు కూడా బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మనం పిల్లలను వదలడం వల్ల ఎక్కువ పట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం 9 ఆ టైం దాటిన తర్వాత ఎంట్రక తిరిగే ఏరియాలో మనం కోళ్ళు తిరగాలి. ఏదేమైనా ఎంట్రక తిరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండుకోవాలి. సాయంత్రం పూట కూడా మనం త్వరగా మన కోళ్ళని కప్పేసుకోవాలి. పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటే కేకేసుకుంటూ ఉండాలి కోళ్ళని. ఈ 2 పెట్టలు కూడా పిల్లల్ని అటు చేసుకుని వెళ్ళిపోతున్నాయి ఎడంగా. అంటే గడ్డి కింద మొక్కల కింద పురుగు దొరుకుతుంది, ఆ పురుగు కోసం వెళ్ళిపోతున్నాయి. ఆ ఏరియాలో ఎంట్రక ఉంది. కొన్ని పెట్టలు మనకి ఈ విధంగా మేత తినేసి కొద్దిగా మేత అంటే వెళ్ళిపోయి చెట్లు ఎక్కేస్తూ ఉంటాయండి. ఇలా చెట్లు ఎక్కే పేటల్లో కొద్దిగా మేత తీసుకుంటే మేత కూడా తక్కువగా తీసుకుంటాయి, కోడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా పైలో ఎత్తులోకి ఎక్కేసి ఇలా ఎత్తు భాగాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఇలాంటి పెట్టలు గమ్మున క్రాస్ అవ్వవు. ఈ గుడ్డు పెట్టడానికి ఎక్కువ టైం తీసేసుకుంటూ ఉంటాయి. లేకపోతే కన్ని పెట్టలు అయితే కొన్ని పెట్టలు అసలు క్రాసింగ్కి రావు. ఈ విధంగా అలవాటు ఉన్న పెట్టలు మనం ఎప్పటికప్పుడు బెదరేసుకుని నేల మీద నడిచే విధంగా చూసుకోవాలి. కొద్దిగా మేత తీసుకుని పైకి ఎక్కేస్తూ ఉంటాయి. ఈ పెట్టల వీటితో పాటు వయసు ఉన్నాయి, గుడ్డుకు వచ్చేసినా సరే ఇవి ఇంకా చిన్నపిల్లలాగా బాడీ చేయవు. ఈ విధంగా ఎత్తులో కనుక పెట్టలు అలవాటాయి పగలు కూడా ఈ విధంగా ఏదో ప్రాంతంలో ఎక్కేస్తున్నారంటే ఈ కోళ్ళని మనం బెదరేసుకుంటూ ఉండాలండి కిందకి ఎప్పటికప్పుడు. అయితే కోళ్ళు మేతలు తీసుకోవు, కొద్దిగా 4-5 గింజలు తినేస్తే పైకి ఎక్కేస్తూ ఉంటాయి, అక్కడే పొడుగుని ఉంటాయి. కోడి కూడా తగ్గిపోద్ది, బాడీలో గ్రోతింగ్ అనేది ఉండదు.
ఈ విధంగా అలవాటైన పెట్టలు మనం ఎప్పటికప్పుడు బెదరేసుకుంటాం. మధ్యాహ్నప్పుడు ఎండగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ అత్తమానం కనుక ఇది అలవాటుని కోడి ఫాలో అవుతుంటే కనుక మనం ఆ కోడిని బెదరేసుకుంటూ ఉండాలి. మొన్న ఈ పెట్ట గుడ్డు పెట్టడానికి బాగా ఇబ్బంది అయిపోయిందండి. అంటే 2 సొనలు గుడ్డు పెట్టడం వల్ల బాగా సైజు వచ్చేసి ఇబ్బంది అయిపోయింది. ఒకవేళ కనుక మనకి పెట్టల్లో గుడ్డు పెట్టడం కనుక ఇబ్బంది అయితే గుడ్డు అడ్డం తిరిగినప్పుడు ఏ విధంగా చేయాలనేది ట్రీట్మెంట్ మొన్న పాత వీడియో అవుతుంది, దాంట్లో చూడండి. పెట్టలు కొన్ని సందర్భాలు ఏమవుతాయి అంటే గుడ్డు పెట్టడానికి వచ్చి గుడ్డు పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ వచ్చి ఎత్తుకుంటూ ఉంటాయి. ఆ విధంగా గుడ్డు అడ్డం తిరిగినప్పుడు ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేయాలో మా పాత వీడియో ఒకటి ఉంది, ఆ వీడియో చూడండి. గిన్నె కోళ్ళు నేల దూసి తినడం చాలా తక్కువ అండి. ఎక్కువ నేల మీద ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి, ఏరుకుంటా నేల మీద దూసు తినడం కష్టం. అసలు కష్టం కదా, అసలు తక్కువ, చాలా ఎక్కువ ఏరుగు తింటూ ఉంటాయి. ఒకటి ఆడ ఒకటి మగ అనుకున్నానండి, 2 మరి శబ్దాలు ఒకలా ఉన్నాయి. అది కూడా అవతల ఎప్పుడు దాకా ఆడదనుకున్నాను, మరి శబ్దం అది కూడా అలాగే చేస్తుంది. 2 పోతులైన ఏమంట. ఈ 2 పోతులు అయితే కానీ ఇంకోటి ఆడది ఎక్కడన్నా తీసుకొచ్చుకోవాలి. అందుట్లో అవతల ఆడదైతే మనకు పర్వాలేదు. గేదెలు పాటికి మేతకి వెళ్ళిపోయాయండి. వర్షం పడడం వల్ల కొద్దిగా నేల చెమ్మగా ఉండడం వల్ల పడదేలేదు. నేల చెమ్మగా ఉంటే పొద్దుట ఒకట మేవు,